ఒక ఋషివర్య ఆలోచిస్తాడు. జనాలు వాళ్ళ పాపాలను తొలగించుకోవడానికి గంగా నదిలో స్నానం చేస్తారు. మరి పాపాలన్నీ గంగా నదిలో చేరి గంగ పెద్ద పాపిదవ్వాలి కదా అని ఆలోచిస్తాడు. ఇది తెలుసుకోవడానికి ఋషి గంగా నది పక్కన తపస్సు చేస్తాడు. అప్పుడు గంగామాత ప్రత్యక్షమవుతుంది. జనాలు వాళ్ళ పాపాలన్నీ మీ నదిలో కల్పిస్తున్నారు, మరి మీరు పెద్ద పాపి అవ్వాలి కదా అని అడుగుతాడు. అప్పుడు గంగామాత నేనెందుకు పాపినవుతాను, నేను పాపాలన్నింటినీ సముద్రంలో కల్పిస్తాను కదా అని అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ సముద్ర దేవత దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇలా గంగామాత పాపాలన్నింటినీ మీ సముద్రంలో కల్పిస్తుంది కదా, మీరు పెద్ద పాపి అవ్వాలి కదా అని అడుగుతారు. అప్పుడు సముద్ర దేవుడు నేనెందుకు పాపినవుతా, నేను పాపాలన్నింటినీ ఆవిరి రూపంలో మేఘాలకు ఇచ్చేస్తున్నాను కదా అని అంటాడు. సో అప్పుడు వీళ్ళందరూ కలిసి మేఘనాథుడి దగ్గరికి వెళ్తారు. ఈ పాపాలన్నీ మీ లోపలికి వస్తున్నాయి కదా అని అడుగుతారు. అప్పుడు మేఘనాథుడు నేనెందుకు పాపినవుతాను, నేను వర్షపు రూపంలో నీళ్లను భూలోకానికి పంపిస్తాను, ఆ వర్షంతోనే కదా బియ్యం ఉత్పత్తి అవుతుంది అని అంటాడు. సో దీని అర్థం ఏంటి అంటే, మనం ఎలాంటి మనస్తత్వంతో బియ్యంని తింటామో మన మనస్సు కూడా అలానే